కానీ ఇప్పుడు ప్రతిపక్షానికి అదే ఎక్కువగా మన అవకాశం ఇచ్చినట్టు అవుతుంది. ఖచ్చితంగా. ఎందుకంటే 100 రోజులు కంప్లీట్ అయ్యింది. సో ఏంటి ఇంతవరకు చేస్తానన్న కార్యక్రమాలు? ఇప్పుడు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు బ్రహ్మాండంగా కొన్ని వేల మెట్రిక్ టన్నులు అక్రమంగా తరలించినటువంటిది దొరికింది అక్కడ. 4 రోజులు మీడియాలో హడావుడి చేశారు. తర్వాత చర్య ఏది? దాన్ని బేస్ చేసుకుని అతను ఎందుకు అరెస్ట్ చేయలేదు మీరు? తర్వాత తెచ్చుకుంటాడా, బెయిల్ తెచ్చుకుంటాడా, యాంటిసిపేట్, అది వేరు. అవును, మీకు అక్కడ కనిపించిన వెంటనే మీరు చర్య తీసుకుంటే ప్రజల్లోకి పాజిటివ్ సంకేతాలు వెళ్తాయి. కానీ ఇప్పుడు కూడా వాళ్ళు స్వేచ్ఛగా తిరుగుతూ ఉంటే తప్పుడు సంకేతాలు వెళ్తాయి. ఇప్పుడు ఆ గంగిరెడ్డి అని ఉన్నాడు, అతను ఎర్రచందనం స్మగ్లర్ అని అందరికీ తెలుసు. ఇవాళ చాప కింద నీళ్ళు వచ్చినాయి అనేటప్పుడు బీజేపీ తలుపు తడుతున్నారు, అతను చేర్చుకోవడానికి వాళ్ళు రెడీ అవుతున్నారు. ఏం సంకేతాలు వెళ్తాయి? ప్రతిపక్షంలో ఉంది కాబట్టి మనం మాట్లాడడానికి ఉండదు, మాట్లాడటానికి ఉండదు. సో చంద్రబాబు నాయుడు గారి మీద హత్యాయత్నం చేసిన దాంట్లో నిందితుడు అతను గంగిరెడ్డి, అలిపిర్లు. అలాంటి వాడిని బీజేపీలోకి తీసుకుంటే ఎలాంటి సంకేతాలు వెళ్తాయి? కాబట్టి రాజకీయం కోసం రాజకీయం చేయకుండా ప్రజల కోసం రాజకీయం చేయాలనేటువంటిది నేను కూటమిని కూడా సూచిస్తున్నాను. లేకపోతే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. సార్ ఇప్పుడు కాలేజీ ఏంటి సార్ అసలు? అది నిజంగా వాళ్ళెవరో లవర్స్ ఆ ఓ రూమ్కి వెళ్ళడం ఏంటో, దాన్ని వీళ్ళు మళ్ళీ బ్లాక్మెయిల్ చేసి చాలామంది అమ్మాయిల స్నానం చేస్తుంటే ఆ చిత్రాలు తీయడం ఏంటి? అబ్బా, అది ఏదో పెద్ద ఇష్యూ అయిపోయింది సార్. అంటే ఇక్కడ రవి గారు డైవర్షన్ పాలిటిక్స్ అనేటువంటి వాటిల్లో జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ అనేటువంటిది అందివేసినటువంటి చెయ్యి మనకు తెలుసు. ఈ జత్వానీ కేసు ఎప్పుడైతే సీరియస్గా బయటకు వచ్చి పెద్ద తలకాయలన్నీ ఇరుక్కునేటువంటి పరిస్థితి వచ్చిందో దాన్ని డైవర్ట్ చేయడానికి జరిగినటువంటి సంఘటన. థరోగా ఎంక్వైరీ చేసిన పోలీస్ ఆఫీసర్స్ మిగతా వాళ్ళందరూ చెప్పింది ఏంటంటే ఏమీ జరగలేదు అక్కడ, కెమెరాలు అనేటువంటివి లేవు. ఇప్పుడు 300 3,000 బయటికి వెళ్ళినాయి అంటున్నారు, కనీసం ఒక్కటన్నా ఎక్కడన్నా దొరకాలి కదా. కనీసం మాస్క్ ఏదైనా బ్లర్ చేసి కనిపించాలి, ఒక ఫోటో కూడా రాలే మరి. నిజంగా వెతికి 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 అందరి ఫోన్లు వెతికి అందరూ ఇది చేస్తే కూడా ఒక్కటంటే ఒకటి కూడా లేదు. అది కేవలం 4-5 వ్యక్తుల మధ్యన జరిగినటువంటి ఒక డీల్. అదే క్లియర్గా ఎస్టాబ్లిష్ చేసి చాలా సీరియస్గా దాని మీద చంద్రబాబు నాయుడు గారు స్పందించారు కాబట్టి వీళ్ళకి అవకాశం లేకుండా పోయింది. వాళ్ళ ప్లాన్ చెప్పమంటారా నన్ను? 300 మందికి వీళ్ళ వీడియోస్ వాళ్ళ దగ్గర ఉన్నాయని ఒక రూమర్ స్ప్రెడ్ చేస్తే ఒక 1000 మందో 2000 మందో గర్ల్స్ ఉన్నారనుకోండి ఆ కాలేజ్లో. ఈ 300లో ఎవరున్నారనేటువంటి మానసిక ఆందోళన ఈ 2000 మందిలో ఉంటుంది. అందులో నేనున్నానే కదా. 300 మంది ఎవరనేది తెలియదు, దాంట్లో నేనున్నానా అనేటువంటి ఆందోళన ఉంటుంది, డెఫినెట్లీ వస్తుంది. తర్వాత ఈ 1000 మంది ఆడపిల్లలకి మళ్ళీ 1000 మంది తల్లిదండ్రులు ఉన్నారు కదా, వాళ్ళకి రాత్రిపూట నిద్రపడుతుందా? కాబట్టి ఈ ప్యానిక్ సిచ్యువేషన్ క్రియేట్ చేయాలి. చేసినప్పుడు వీక్ మైండెడ్గా ఎవరన్నా కనుక ఉండి ఒకళ్ళో ఇద్దరు ఆత్మహత్య చేసుకుంటే మనకు కావాల్సిన శవాలు కదా, ఇమ్మీడియట్గా వాలిపోయేవాళ్ళు రాబందుల్లాగా. అదృష్టం కొద్దీ దేవుడి దయ వల్ల లేకపోతే ప్రభుత్వం తీసుకున్న సత్వర చర్యల వల్ల అలాంటివి జరగల. నిజంగా మీరు అన్నట్టుగా ఒక్క ప్రాణం పోయినా పైగా ఏంటంటేనండి, ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ పిల్లలు అంటే ఎలా ఉంటారంటే 18-19 సంవత్సరాల పిల్లలు, ఆడపిల్లలు. వాళ్ళు ఏది మంచి ఏది చెడు, ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు అనేంత మెచ్యూరిటీ వాళ్ళకు ఉండదు. ప్యానిక్ సిచ్యువేషన్ క్రియేట్ అయిపోతుంది. వాళ్ళ ప్రిన్సిపల్ నేను చెప్పేది వినండమ్మా అంటే కూడా వినే స్థితిలో వాళ్ళు లేకుండా ఉన్నారు. మనం ఆ వీడియోస్ కూడా చూసాం. చాలా ఉద్వేగంతో. ఎందుకంటే వాళ్ళని మనం అర్థం చేసుకోవాలి, వాళ్ళున్న సిచ్యువేషన్ అట్లాంటిది. నా వీడియో నిజంగా అక్కడ ఉంటే అనుకుంటే ఒకళ్ళు 2-3 రోజులు వాళ్ళు భోజనాలు కూడా చేసి ఉండరు ఆ ఇంట్లో తల్లిదండ్రులు వాళ్ళు. అలాంటి సిచ్యువేషన్ క్రియేట్ చేసిన వాళ్ళని నేను మళ్ళీ కూడా అదే చెప్తున్నాను, దీని వెనక ఎవరు ఇలాంటి స్ప్రెడ్ చేశారో వాళ్ళని బయటికి లాగి కఠినంగా శిక్షించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఏదో సద్దుమణిగిపోయింది కదా. పైగా గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ అంటే చాలా ప్రెస్టీజియస్ కాలేజ్, చాలా రెప్యుటేషన్ ఉన్నటువంటి కాలేజ్. ఒక దెబ్బకి 2 పిట్టలు అన్నట్టుగా దాని రెప్యుటేషన్ పడగొట్టాలి. ఇటు వచ్చేసి పిల్లల్లో ఆందోళన జరిగి వాళ్ళు ఏదైనా చేసుకుంటే దాని మీద శవాల మీద పేలాలు ఏరుకోవాలి. మంచి ప్లాన్ వేసారు కానీ వర్కౌట్ అవ్వాలి. ఎందుకంటే విఘ్నులు వాళ్ళు ఉన్న ప్రజలు ఈ సోషల్ మీడియా యుగంలో ఏదున్నా 2 నిమిషాల్లో మంచి అయినా చెడైనా బయటకు వచ్చేస్తుంది. 2 వర్షన్స్ చూసిన తర్వాత ఏది కరెక్ట్ అనేటువంటిది ప్రజలు నిర్ణయం చేసుకుంటున్నారు. పైగా ఒక్క వీడియో కూడా ఎక్కడా దొరకకపోవడం అనేటప్పటికి వాళ్ళకి ఆ ఛాన్స్ రాలేదు. ఇంకొంచెం నిజంగా
ఒక ప్యానిక్ సిచ్యువేషన్ క్రియేట్ చేస్తే ఏదో ఒకటి జరుగుద్ది, తర్వాత మనం దాన్ని ఇంకా ఫ్లేర్ అప్ మంచి చేసుకోవచ్చు, రాజకీయం చేయొచ్చు ఈ అన్న లోపల ప్లాన్లో దీన్ని జనాలు మర్చిపోతారు మర్చిపోతారు. అవును. అనేటువంటి స్ట్రాటజీతో వెళ్ళిందే కానీ నిజంగా 4-5 వీడియోలు కనుక అలాంటిని సపోర్ట్ చేస్తూ బయటకు వచ్చి ఉంటే ఇంకొక లెవెల్లో ఉండేది, వీళ్ళ ఆట ఇంకొక లెవెల్లో ఉండేది. వీళ్ళకి టైం దొరకలేదు కానీ, లేకపోతే ఫేక్ వీడియోలు పుట్టించి చేసేవాళ్ళు కూడా. అవును. కానీ అంత ఇందులో- టైము ఇందులో ఛాన్స్ వరదలు వచ్చినాయి కదా సార్, వరదలు వాళ్ళు కూడా ఆలోచించారు. సో దీని మూలాన ఏంటంటే నిజంగా రవి గారు తలుచుకుంటా ఉంటే ఇందాక ఇప్పుడు మనం అన్నట్టు వీళ్ళని అసురగణాలనక ఏమనాలి చెప్పండి. చేతనైతే రాష్ట్రానికి ఉపయోగపడేటట్టుగా ఏదైనా ప్రతిపక్షంగా నిర్మాణాత్మకమైనటువంటి ప్రతిపక్షంగా మీరు ఇచ్చేయాలి, లేకపోతే